శ్రీశ్రీది ఒక చాలా మంచి పాట ఉంది, పదండి ముందుకు పదండి తోసుకు. ఇది ఎంత పాపులర్ అంటే నిజంగానే బాధిత పీడిత వర్గాల్ని వారి భుజాన్ని కాయడానికి ఈరోజు పోలిపల్లి వేదికగా ప్రధాన ప్రతిపక్షం నిజంగా పొలికేక పెట్టడానికి రంగం సిద్ధమైంది. జగన్ నియంతృత్వం, అరాచకం వీళ్ళన్నిటిపై ప్రజల పక్షాన వాళ్ళని కాపాడటానికి ప్రధాన ప్రతిపక్షం ఈరోజు విజయనగరం జిల్లాలో పోలిపల్లి వేదికగా వారి భుజం కాయబోతోంది. అవును, సో యువగళంగా మారి పీడితులకు బాధితులకు వారందరి పక్షాన బాసటగా నిలిచి జనకేతనాన్ని ఎగరవేసినటువంటి యువ భావి నేత టీడీపీ యువగళం నారా లోకేష్ చాలా సక్సెస్ఫుల్ గా ముగించినటువంటి యువగళం దాదాపు 3132 కిలోమీటర్లు ఆయన తన పాదయాత్రని జనకేతనాన్ని ఎగురవేశారు. ప్రజల పక్షాన పీడిత వర్గానికి బాధిత వర్గానికి వీరందరికీ కూడా బాసటగా నిలిచేందుకు ఆయన చేసినటువంటి ఈ యువగళం ముగింపు సభలో అందరూ కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంలో అటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్, బాలకృష్ణ, ముఖ్య నాయకులందరూ కూడా ఒకే సభా వేదిక మీదకు వచ్చి పొలికేక పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అవును, ప్రతి అడుగులో మనం చూసాం, యువగళం చేస్తున్నంతసేపు ఆటంకాలు, అవరోధాలు అన్నిటినీ కూడా దాటుకుంటూ ప్రజలకి నేనున్నాను అంటూ బాసటగా నిలుస్తూ వాళ్ల గళాన్ని తన గళంగా భావించి ఎన్నో హామీలిస్తూ బయలుదేరినటువంటి యువనేత నారా లోకేష్ 3132 కిలోమీటర్ల పాదయాత్రని ముగించారు. మరి ఒకే సభా వేదిక మీదకి వీరందరూ వస్తున్న నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఏం చెప్తారు, వీళ్ళంతా ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఈ సభా వేదికగా ఎటువంటి కీలక ప్రకటన చేస్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఒక్క సభ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం పాలన చేయమని 151 సీట్లు ఇస్తే పాలన కాదు పీడన మాత్రమే చేస్తాము అన్నట్టుగా అధికార పార్టీ వైసీపీ, జగన్ అండ్ కో ఈ 4.5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించారు. వారి పక్షాన వారి బాసటగా ఈ అరాచకం నియంతృత్వంపై సమరశంఖం పూరించడానికి వీరందరూ కూడా పోలిపల్లి వేదికగా సిద్ధమవుతున్నారు. మరి ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటిస్తారా, కీలక ప్రకటన అంటున్నారు, ఉమ్మడిగా సమరభేరుంటుందా, ఉమ్మడి కార్యాచరణ ఉంటుందా, మరి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్, ఏం చెప్తారు? ఎందుకంటే పొత్తు ప్రకటన తర్వాత పాత మిత్రులే అయినా కూడా 2014లో వీళ్ళంతా పాత మిత్రులే అయినా జనం వీళ్ళు మళ్లీ కలిస్తే బాగుండు అని మనసారా కోరుకున్నారు. నిజంగానే ప్రజల కోరిక బలంగా ఉంటే అది నిజంగా చాలా తొందరగా ప్రతిఫలిస్తుంది అని అంటారు. ఎప్పుడో జరగాల్సిన పొత్తు, ఎన్నికల ముందు జరగాల్సిన పొత్తు కూడా ప్రజల ఆకాంక్ష బలంగా ఉన్న నేపథ్యంలో మరి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొత్తు చాలా తొందరగా జరిగిపోయింది. మరి పాత మిత్రులైన 2014లో వీళ్ళు మరొకసారి కొత్త గళం వినిపించడానికి, నవతరానికి కొత్త బాటలు వేయడానికి వీళ్ళందరూ సిద్ధమైన నేపథ్యంలో మరి ఈ ఇద్దరు మిత్రులు అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు చంద్రబాబు గాని ఈ వేదిక మీదుగా ఏం చెప్తారు, ప్రజలను ఉద్దేశించి ఏం సందేశం ఇస్తారు? ఇప్పటికే టీడీపీ 6 గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ 6 గ్యారెంటీలకు జత చేస్తూ జనసేన కూడా జోడించే అంశాలని కలిపి ఉమ్మడి మేనిఫెస్టోగా చెప్పే అవకాశం ఉందా? మరి కీలక ప్రకటన అంటున్నారు, ఏం చెప్పొచ్చు? అలాగే దీంతో పాటుగా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా అన్నది ఒక చర్చ. మరి 3132 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్ట సుఖాలని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి నారా లోకేష్ మరి కేవలం స్టాన్ఫోర్డ్ లో నేర్పిన పాఠాలే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు చెప్పిన అంశాలు, ప్రజలు నేర్పిన పాఠాలతో మరి తను ప్రజలను ఉద్దేశించి ఎటువంటి స్పీచ్ చెప్తారు, ఆయన ఎటువంటి సందేశం ఇస్తారు? మరి ఈ పొలికేక ద్వారా ఇప్పటికే అంతర్గత సమస్యలతో బాధపడుతున్న జగన్ టీం తాడేపల్లి పునాదుల్ని కదిలించే విధంగా ఏం సందేశం ఇస్తారు అన్నది చాలా ఆసక్తిగా, ఆతృతగా, ఉత్కంఠభరితంగా యావత్ ఆంధ్ర ప్రజానికం మొత్తం చూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఈ ఒక్క సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేయబోతుందా? వీరిచ్చేటువంటి సందేశం, వీరిచ్చేటువంటి ప్రకటనలు ప్రజల మనసుల్లో ఏ విధంగా చొచ్చుకు వెళతాయి? నిజంగా విశ్లేషకులు అందరూ భావిస్తున్నట్టు పునాదులు కదిలిపోయేటువంటి పరిస్థితి రాబోతోందా అన్ని కూడా మనం చర్చిద్దాం. మరి ఇక జైత్ర యాత్ర, ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే పూరిస్తామని చెప్తున్న నేపథ్యంలో
సమరమేనా అన్ని యువగణం ముగింపు సభ విజయోత్సవ సభ ఈరోజు విజయనగరం జిల్లాలో పోలిపల్లి వేదికగా జరగబోతోంది. మరి ఈ సభా వేదిక ద్వారా మరి ఇద్దరు మిత్రులు పాత మిత్రులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఈ సభలో హేమాహేమీలంతా కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో మరి ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు. మరి ఈ శంఖారావంలో ఎవరెవరు ఏం చెప్తారు, మరి ఈ రోజు సభ వర్తమాన రాజకీయాలకి ఒక భవిష్యత్తు నిర్దేశకం కాబోతోందా అని మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అలాగే ఏపీ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు, అలాగే ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ వేగుళ్ల లీలాకృష్ణ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కూన రవికుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. సో 3132 కిలోమీటర్లు మీ యువనేత కంప్లీట్ చేశాడు. విజయోత్సవ సభ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది టీడీపీలో. సో ఏంటి హేమాహేమీలంతా కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. యువగణం ఒక ఎత్తు అయితే ఈ రోజు ముగింపు సభ ఇంకో ఎత్తు, ఏం చెప్తారు? మొట్టమొదటిగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అట్లానే ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇది ముగింపు సభ కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శ్రీకారం చుట్టే సభ. యువగలం అనే జనగలంగా మార్చినటువంటి సభ. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి భవిష్యత్తును నిర్దేశించేటటువంటి సభ. ఈ సభ ద్వారా రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామానికి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాం. ఇది ఎన్నికల శంఖారావం సభ, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్నికలు కూడా పెద్ద దూరం ఏం లేవు, 90 రోజులే ఉన్నాయి. అందుకే నేను అన్నాను వర్తమాన రాజకీయాలకి ఇది భవిష్యత్తు దిశా నిర్దేశం చేయబోయే సభ అని అభివర్ణించాను. రాజకీయాలకే కాదమ్మా, ఇక్కడ రాజకీయాలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తునిచ్చేటటువంటి సభ ఇది, దిశానిర్దేశం చేసేటటువంటి సభ ఇది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అరాచకం పోవాలి, ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పాలన పోవాలి, ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలు ఉండాలో ఒక వ్యక్తికి అన్ని అవలక్షణాలతో కూడుకున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి పోవాలి. అందుకనే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం కలిసి సంగ్రామాన్ని ప్రారంభిస్తున్నాయి. వాటికి ఆ సంగ్రామానికే ఈరోజు ఈ శంఖారావం పూరించబడుతుంది సభ ద్వారా. ఇది మరి లోకేష్ గారు 222 రోజులు 3132 కిలోమీటర్లు 96 నియోజకవర్గాలు అనేక గ్రామాలు పట్టణాలని తాకుతూ తను స్టాన్ఫర్డ్ లో చదువుకున్నటువంటి రోజులు, స్టాన్ఫర్డ్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరు, ఎడ్యుకేషన్ గా ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు, అత్యున్నతమైనటువంటి నైపుణ్యాలతో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి ఆ దశ. తర్వాత ఆయన శిక్షణ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం పనిచేసినటువంటి వరల్డ్ బ్యాంక్ రెండవ దశ. ఈ రోజు జనబాహుల్యంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క తలుపుని ప్రతి ఒక్క గుండెని తట్టినటువంటి ఈ పాదయాత్రలో ఆయన ఈ రోజు రాటుదేలినటువంటి రాజకీయ వేత్త అని చెప్పి అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. నిన్నటి వరకు అనేక రకాలుగా నోరు పారేసుకున్నా, అనేక రకాలుగా నిందలు వేసినా, అనేక రకాలుగా అవాకులు చవాకులు మాట్లాడినా మక్కవని ధైర్యంతో ఆయన పాదయాత్ర ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఆయన ముందే చెప్పాడు, పాదయాత్రను సాగనిస్తుంది పాదయాత్రను సాగనివ్వకపోతే దండయాత్ర. ఈ రోజు ఆయన ఏ రోజైతే పాదయాత్రకి మొదటి అడుగు వేశాడో ఆ రోజు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెన్నులో వణుకు పుట్టించేటటువంటి దండయాత్రగా నిరూపించినటువంటి యాత్రే ఈ రోజు లోకేష్ గారి యువగలం పాదయాత్ర. యువకుల కోసం, యువగలం వినిపించడం కోసం ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర ఒక యువకులకే పరిమితం కాలేదు, రైతు కష్టాన్ని తాకినటువంటి పాదయాత్ర. మహిళల తాలూకా ఈ రోజు మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి వాటికి మనోధైర్యాన్ని కల్పించినటువంటిది ఈ పాదయాత్ర. అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, బడుగు బలహీన వర్గాలు
అందరి మనసును తాకినటువంటి యాత్ర ఇది. ఈ రోజు ఆయన ముగింపు సభని ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన తెలుగుదేశం పార్టీ మా నాయకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం అవినాభావ సంబంధంతో వెళ్తుండేటటువంటి ప్రయాణం చేసేటటువంటి దేనికి రాష్ట్రానికి రేపు ఏ రకమైనటువంటి మరి రవికుమార్ గారు ఇద్దరు హేమాహేమీలు ఒకే వేదిక మీదకి తొలిసారిగా పొత్తు తర్వాత వస్తున్నప్పుడు అందరు ఆసక్తిగా చూస్తారు. ఏదో కీలక ప్రకటన ఉందంటున్నారు. ఏంటి ఆ కీలక ప్రకటన? ఏం ఆశించవచ్చు మేము? అంటే అభ్యర్థుల విషయమా, మేనిఫెస్టోనా, కార్యాచరణ ఏంటది? అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ రోజు తప్పనిసరిగా ఇంకా మేనిఫెస్టో ప్రకటించడానికి కొంత సమయం ఉందనేది నా అభిప్రాయం. ఇంకా సమయం ఉంది. ఓకే. కానీ ఈ రోజు సంయుక్త ప్రకటన చేసేది కార్యాచరణ ప్రణాళిక. ఈ రోజు కార్యాచరణ ప్రణాళికని మరి వారిద్దరూ కూడా ప్రకటిస్తారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోకి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మేనిఫెస్టోని పూర్తి స్థాయి మేనిఫెస్టోని ప్రకటించేటటువంటి సమయం కాదు ఇది. ఇంకా దానికి సమయం ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఇంకా అనేక అంశాలు ఈ రోజు అన్ని వర్గాలు రోడ్డు మీదకి వచ్చాయి. నిన్నటి వరకు భయం గుప్పిట్లో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి. ఈ రోజు ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ఈ రోజు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఎన్ఆర్ఈజీ సిబ్బంది కానీ అన్ని సిబ్బందులు కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే స్థాయికి వచ్చాయి. వీటన్నిటినీ చూసుకుని రేపు మేనిఫెస్టోలో అన్ని కూడా మరి అన్ని వర్గాలు వారిని ఉద్యోగ వర్గాలు, కర్షక వర్గాలు, కార్మిక వర్గాలు, రైతు కూలీలు, భవన కార్మికులు, మహిళా సోదరీమణులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరికీ కూడా రేపు ఆమోదించబోయేటటువంటి మేనిఫెస్టోని తప్పనిసరిగా రేపు ఇంకా భవిష్యత్తులో ప్రకటన చేస్తారు మా ఉభయ పార్టీల నాయకులు, మా అధ్యక్షులు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రవికుమార్ గారు, పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి కూడా డజన్ల కొద్దీ కేసులు, అడుగడుగున ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డగింతలు లేదా ఎలా దాన్ని ఆపేయాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ మొత్తానికైతే ముగించడం అంటే ఇక్కడి నుంచి ఆరంభం అనుకుందాం ఒకటి. కానీ ఈ రోజు కూడా మీకు చాలా అడ్డంకులు కదా, బస్సుల దగ్గర నుంచి, రైళ్ల దగ్గర నుంచి. అంటే ఒక సభ పెట్టుకోవడానికి ఇంకొక 90 రోజుల్లో ఎలక్షన్ ఉందనడానికి ఇంకా మీకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి. అది అసలు కురుక్షేత్రం లాంటిది. దానికి అసలు సజావుగా జరుగుతుందనే ఆశ మీకు కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారుకి సిగ్గు లేదమ్మా ఇంకా. ఎందుకంటే సిగ్గుపడడం లేదు అతను. ఈ దేశం ఎవరైనా ఒక మనిషిగా పుట్టినటువంటి వ్యక్తులకి కొన్ని ఆ బాడీలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనే పదం లేదు. అందుకనే వేదికలకి కూడా అబద్ధాలు, అసత్యాలు యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అవి ఎవరు చేస్తారంటే సిగ్గు లేనటువంటి వ్యక్తులే, ఆ బాడీలో లేనటువంటి ఆ పదార్థాలు, ఆ సిగ్గు అనేటటువంటి లేనటువంటి వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు. ఆల్రెడీ గతంలోనే మహానాడు మేము ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నిర్వహించినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసు యంత్రాంగం వన్ సైడ్ గా ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు బస్సులు ఇవ్వలేదే, లారీలు ఇవ్వలేదే, ప్రైవేట్ స్కూల్ బస్సులు రానివ్వలేదే. కానీ ప్రజలు నడుచుకొని ట్రాక్టర్లతో, 2 వీలర్లతో, ఆటోలతో స్వచ్ఛందంగా ఎవరంతటా వారు వచ్చి ఆ రోజు ప్రకాశం జిల్లాలో 6-7 లక్షల మందితో సభను నిర్వహించామే. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకపోవచ్చు, కానీ ప్రజలకు పట్టుదల ఉంది, మా కార్యకర్తలకి పట్టుదల ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమం అందాలి, ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వం ఉందనే భరోసాను కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేయాలి, ఆ భరోసాని కల్పించాలనే లక్ష్యంతో ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నిరూపించాం. ఈ రోజు తెల్లవారుజాము అయిపోయిందమ్మా. ఈ రోజు హరిశ్చంద్రుడు కాటసీన్ డ్రామా చూసుకుంటే ఉదయం 7 గంటల వరకు నడుస్తుంటది కాటసీన్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిది తెల్లారిపోయింది. ఈ రోజు ఇంకొక 4 గడియల్లో పూర్తి స్థాయిలో సూర్యోదయం రాబోతా ఉంది. 90 రోజులు దాటిపోతే రేపు 90 రోజులు దాటిపోతే ఈ రాష్ట్రంలో సూర్యోదయం మళ్ళీ రాబోతా ఉంది. అందుకనే ఈ రోజు ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీద ఎక్కి నిలదీస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారంటే
అంగన్వాడీలు పాపం 11,500 రూపాయలు హాండోరీ తీసుకుంటున్నటువంటి అంగన్వాడీలు కూడా రోడ్డుకి జగన్మోహన్ రెడ్డి ఫిల్ట్ పట్టుకుని నిలదీస్తా ఉన్నారంటే, ఆఖరికి యానిమేటర్లు కూడా రోడ్డు మీదకి ఎక్కబోయే పరిస్థితులు వచ్చాయనంటే, పారిశుద్ధ్య కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని నిలదీయడానికి సిద్ధమయ్యారనంటే ఇంకా మీకు అర్థం కాలేదా అమ్మా చంద్రిక్ గారు? ఈ ప్రభుత్వం కాలం అయిపోయింది. రేపు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు ముందు జగన్మోహన్ రెడ్డి అణచివేతలు పనికిరాదు. ఆ రోజు బ్రిటిష్ కాలం నాడు అణచివేతలు చేస్తే సూర్యోదయం లేనటువంటి ఆ రోజు బ్రిటిష్ మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. అంకమరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో విజయోత్సవ సభకు పోలిపల్లి వేదికగా సర్వం సిద్ధం అయిపోయింది. ఈ సభ ద్వారా హేమాహేమీలంతా వస్తున్నారు. చాలా మంది ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఈ సభ ద్వారా ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి? ముందుగా విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, వీక్షకులకు, పాల్గొంటున్నటువంటి కోన రవికుమార్ గారికి, లీలా కృష్ణారావు గారికి అందరికి కూడా ముందుగా నా మనస్సుమందులండి. ఒక్కసారి మనం ఎందుకు లోకేష్ బాబు అనే వ్యక్తి ఈ యువగళం పాదయాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నాడు అనే దాని గురించి ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనకు సంబంధించి ప్రజల్ని చైతన్యపరిచే విధంగా అతను పాదయాత్ర అంటే ప్రజలకు భరోసా కల్పించే విధంగా అతను పాదయాత్ర ఈ సంవత్సరం 2023 జనవరి 27న ప్రారంభమైందమ్మా. ఒకసారి అతను కనుక చూసుకుంటా ఉంటే, అతను పుట్టక ముందే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. 1983 జనవరి 9వ తారీఖున ఆంధ్ర రాష్ట్రానికి అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 14 రోజులు పుట్టాడమ్మా ఈ లోకేష్ బాబు అనే వ్యక్తి. అంటే ముఖ్యమంత్రి అనేది వాళ్ళ తాత, తర్వాత వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనేది కొత్త కాదు, దాని గురించి వాళ్ళకి తెలియదు అయితే కాదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో అంటే కార్యకర్తలు ఎలాంటి ఒడిదుడుకులు లేవు అమ్మా. ఇక్కడ నాయకులను ప్రజల్లో అయోమయం ఉన్న సమయంలో వాళ్ళ దాష్టికం ఒక వైపు నుంచి దాడులు కార్యకర్తల మీద, నాయకుల మీద విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ఒక రకంగా పార్టీ నాయకులు చాలా మంది, ఇందులో మాట్లాడటానికి నేనేమి ఇబ్బంది పట్టలేదు, నాయకులు ఇళ్లలో కూర్చొని బయటకు రావడానికి భయపడే రోజుల్లో తొలిసారిగా బయటకు వచ్చేసి కార్యకర్తల మనోధైర్యాన్ని చేసి వాళ్ళ యొక్క శవాన్ని ఆయన భుజాల మీద మోసుకొని ముందుకు తీసుకెళ్లి మీ ఎమ్మటాన్ని నేను ఉన్నాను అని చెప్పని ఫస్ట్ గా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు. ఇదొకటి గుర్తించాలి. అప్పుడు దాకా ఒక రకమైన భయాందోళనలో ఉన్నారు జనాలు. అలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి రావడమే కాకుండా ఎందుకు ఏం జరిగింది అసలు క్షేత్రస్థాయి, అప్పుడే అతనికి క్షేత్రస్థాయి అర్థమైపోయింది. కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నారు, దీనికి మనం ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, మన ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందనే అంతర్మతం అతనిలో స్టార్ట్ అయింది. కాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ బాబు అనే వ్యక్తి యొక్క ప్రతిభను గుర్తించింది మొట్టమొదట వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. కాబట్టే మొట్టమొదటి నుంచి అతని ఆహార్యాన్ని, అతని మాటని, అవన్నిటిని కూడా కుటుంబాన్ని అవహేళన చేస్తూ అతన్ని రాజకీయాల నుంచి దూరం చేయాలనే తలంపుతోటి వాళ్ళు మొదలు పెట్టారు. కానీ వాళ్ళ ప్రయత్నం విఫలమైంది. రాజు తేలాడు, ఆహార్యాన్ని మార్చుకున్నాడు, అంగీకాన్ని మార్చుకున్నాడు. ఎవరైతే ఎక్కువ టార్గెట్ అవుతారో వాళ్ళతో ఇబ్బంది ఉందనేది గుర్తించారు. నిస్సందేహం మా భారతదేశంలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకుల్లో లోకేష్ బాబు, రాహుల్ గాంధీ గారు ఇద్దరి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టుగా ఎవరిని ఏ పార్టీ కూడా ఎక్కడ చేయలా. కానీ వాళ్ళిద్దరు ఈ రోజు రాడు తేలిపోయారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ లోకేష్ బాబు గారు కావచ్చు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి అమ్మా, మీరు ఈ రోజు ఇంతకుముందు గత పాదయాత్రలు చూసాం. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి గారి కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు తను ముఖ్యమంత్రి కావడం కోసం. మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, గతంలో నేనేం చేశాను, భవిష్యత్తులో నేనేం చేస్తానని చెప్పడం కోసం ఆయన పాదయాత్ర చేశాడు. కానీ తొలిసారిగా ప్రజల యొక్క అవసరాలేంటి, ప్రజల యొక్క ఇబ్బందులేంటి, గతంలో తన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఫలాలేంటి, దాన్ని ఎందుకు మా ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది, ఎందుకు ఓడిపోయామని చెప్పి ప్రజల్లో చెప్పడం కోసం బయలుదేరినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. గతంలో పాదయాత్ర చూసాం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పాదయాత్ర గురువారం సాయంత్రం ముగించేవాళ్ళు, మళ్ళీ సోమవారం నాడు వచ్చి తిరిగి ప్రారంభించేవాళ్ళు. కానీ ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు అంటే, ఆ రోజు తారక రత్న గారు చనిపోయిన సందర్భంగా
అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల నిబంధనలకి అతిక్రమించకూడదని చెప్పని 2 రోజులు విరామం, తర్వాత మహానాడు కార్యక్రమం, తర్వాత తండ్రి గారి యొక్క అక్రమ నిర్బంధం కార్యక్రమం, ఈ 4 సందర్భాల్లో తప్ప ఏ రోజు కూడా ఈయన పాదయాత్రను అంటే లోకేష్ బాబు యొక్క విషయం ఎక్కడ బయలుదేరుతుందంటే, అతను మొట్టమొదటి 2009లోనే అతను గొప్ప పని చేశాడు. నగదు బదిలీ పథకం అని చెప్పని ఆ రోజు ప్రవేశపెట్టాడండి. ఆ రోజు అధికారంలో రాకపోవడం వల్ల దాని యొక్క ప్రచారం ఇలా దక్కలేదు. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని అమలు చేసింది. ఇది గొప్ప పథకం అని చెప్పని ఇది ఒకటి గుర్తించాలి. ఆ రోజే లోకేష్ బాబు యొక్క ప్రతిభను వాళ్ళు గుర్తించారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ వేశాడు. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4 సంవత్సరాల కాలంలో ఇంత త్వరగతిన అలా అన్ని సిమెంట్ రోడ్లు వేసిన కార్యక్రమం ఎక్కడా లేదు భారతదేశ వ్యాప్తంగా కూడా. ఆయనకి ఎన్నో పురస్కారాలు కూడా వచ్చినాయి. అతను ప్రతిభ ఇలా తెలుసు కాబట్టి మొత్తం నుంచి రాజకీయాలకు దూరం చేయాలని, వ్యక్తిత్వహనం, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, తల్లిని ఇబ్బంది పెట్టే విధంగా, తండ్రిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే దూరం అవుతారేమో, బాగా చదువుకున్న వ్యక్తి, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అని అనుకున్నారు. కానీ కార్యకర్తల కోసం, ఈ రాష్ట్రం కోసం అతను బయలుదేరతాడని వీళ్ళు ఊహించలా. బయలుదేరినప్పుడు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అమ్మ చిత్తూరు జిల్లాలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. వెంకటేశ్వర స్వామి దీవించాడు. చిత్తూరు జిల్లా దాటిన కానించి ప్రజలు నడిపించారు లోకేష్ బాబుని. లోకేష్ బాబు అంటే ప్రజలు నడవాలా, ప్రజలు ముందుండి లోకేష్ బాబు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇది ఒకటి గుర్తించాలి. కారణం ఏంటంటే యువతకు ఒక నమ్మకం కలిగించాడమ్మా, మహిళలకు భరోసా కలిగించాడు, అలాగే రైతులకి నేనున్నాను అంటూ నమ్మకం కలిగించాడు. ఎందుకు కలిగించాడు అంటే యువతకి గత ప్రభుత్వంలో 5,60,000 మందికి ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, ఏ పరిశ్రమలు స్థాపించారు, ఆ పరిశ్రమల యొక్క పనితీరు ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో బయలుదేరిన తర్వాత కానీ యువతకు ఒక నమ్మకం కలగాల. అంటే అంతకుముందు గతంలో లోకేష్ బాబు పప్పు అన్నారు, పనికి మాలినాడు అన్నారు, మాట్లాడటం రాదన్నారు. అయినా సరే అతను చెప్పేదానికి ప్రజలకు అర్థమైపోయి ఈ రోజు అమ్మ విజయచంద్రిక గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా 5 నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతా ఉంది. అంటే ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందుబాటులోకి వచ్చింది. ఆ సందర్భంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, చెప్పుకోలేదు, చేసింది చెప్పుకోలేదు. లోకేష్ బాబు అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అవును కదా వీళ్ళు చెప్పింది అబద్ధం కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఇన్ని అబద్ధాలు ఆడాడు కదా అనే అభిప్రాయం ప్రజల్లో కలిగి వాళ్ళు నిరూపించుకున్న తర్వాత వాస్తవం లోకేష్ బాబు చెప్పేది అనే నమ్మకం కలిగిన తర్వాత చిత్తూరు జిల్లా గారు ఆలోచించడం మొదలు పెట్టారు. ఆయన చేసింది అభివృద్ధి ఈసారి చెప్పుకోలేకపోయని చెప్పే ప్రయత్నం చేసి నిరూపించారు. ఒకటి మరి ఈ రోజు లోకేష్ గారు ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. మరి ఇప్పుడు పొత్తు పొడిచింది. ఇది వీళ్ళిద్దరూ అనుకున్న పొత్తు కూడా కాదు. ఇంకా నిజం చెప్పాలంటే టీడీపీ జనసేన అనుకున్న పొత్తు కాదు. ప్రజలు గట్టిగా కోరుకున్నారు వీళ్ళని, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవాలి ముందని. నిజంగా మీరు గమనించాలో లేదో సోషల్ మీడియా వేదికగా పోల్స్ రావటం, ఎవరికి వాళ్ళు వీళ్ళు పొత్తు పెట్టుకోవాలని పెట్టి జనాలు గట్టిగా అనుకున్న తర్వాత పొత్తు పెట్టుకున్నారు. మరి ఈ రోజు వీళ్ళు స్టేజ్ మీదకి వస్తున్నారు. ఇది ఎన్నికల శంఖారావు అనుకున్న రవికుమార్ గారు అంటున్నారు. ఏం జరగచ్చు ఇక్కడి నుంచి, ఎటువంటి మార్పు వస్తుంది? నిజం మీరు చెప్పింది. ఎందుకంటే ఎందుకు కింద క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కలిసిపోయారనే దానికి చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు కలిసి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళకై వాళ్ళు ఈ రాక్షస పాలన అనుబంధించాలంటే మనం విడివిడిగా కొట్లాడకూడదు, కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి పంచాయతీలు వాళ్ళు స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయమ్మా. కావాలంటే చూడండి, అవి ప్రచారం చేసుకోలేకపోయారు వీళ్ళు. అది ముందు స్థానికంగానే కార్యకర్తలు కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన మన ఇద్దరం కలిస్తేనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవచ్చు అనే అభిప్రాయం వాళ్ళకి వచ్చింది. ఇక మీరు అన్నట్టు ఈ రోజు ఏం జరుగుతుంది, ఒక్కసారిగా లోకేష్ బాబు పాదయాత్ర బయలుదేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్ళ మహిళా యువశక్తి, ఆయన జల వనరులకు సంబంధించి పురోగతి గురించి, ఆగిపోయిన దాని గురించి చెప్పడానికి బయలుదేరిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర బయలుదేరిన తర్వాత లోటస్ పాండ్ లో పునాదులు కదిలిపోయినాయి. ఈ రోజు ముప్పేట దాడి, ఒకసారి ముప్పేట దాడి జరుగుతా ఉంది. ఈ దాడిని తట్టుకోవాలంటే ఏం చేయాలనే దానికి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు. కారణం అంటూ లేదు, దానికి కావాల్సినటువంటి వాళ్ళకి సాక్ష్యాధారాలు లేవు. అది ప్రజలకు తెలిసిపోయింది. దానివల్ల జరిగిన మంచి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే ఒక నాయకుడిని కనుక మనం అదుపులో తీసుకుంటే, ఆయన అక్రమ నిర్బంధం చేస్తే ఆయన గురించి ఈ పలానా అక్రమం చేశాడు, పలానా కుంభకోణం చేశాడని చెప్పి
సృష్టించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ నిర్బంధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అతని నిజాయితీ తెలిసింది, అతను చేసిన మంచి పనులు జనానికి తెలిసింది. కాబట్టి వీళ్ళు చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేసుకోవాలి. నాయుడు గారు అబ్బాయి ఈరోజు నాయకుడిగా తయారు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రజల మధ్య కనుక రాకపోతే లోకేష్ బాబు అనే విషయం ప్రజలకు తెలిసేది కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు నిస్సందేహంగా ఉమ్మడి వేదికగా వాళ్ళు సమర శంకారం పూరిస్తున్నారు. ప్రారంభం ఇది, ఎన్నికలకి ఈ రోజు ప్రారంభం. కలిశారు కానీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మహానాడులో 6 పథకాలు ప్రకటించడం కూడా జరిగింది. దానికి ఒక 5 కలిపి 11 ఆమోదించడం కూడా జరిగింది మన వీళ్ళిద్దరు కలిసినప్పుడు. నిన్న నాకు తెలిసినంత వరకు ఊహాగానాలు ఎట్లా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత వేదిక మీద ఏమేం మాట్లాడుకోవాలి, మన ఇద్దరం కలిసి ఏం ప్రకటించాలని చెప్పి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. వాళ్ళకు వచ్చిన అవగాహనలో ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే ఎన్నికల్లో మనం పాల్గొని సంయుక్తంగా మనం పాల్గొంటున్నాం, విజయ దుందులు మోగిస్తాం, ఎలాంటి అనుమానం కూడా లేదు. నిన్నటి దాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వేగుల ద్వారా అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గనక పోటీ చేస్తే 120 నుంచి 130 స్థానాల దాకా గెలుస్తుంది అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. తర్వాత ఇప్పుడు జనసేన కూడా కలిస్తే 161 స్థానాల నుంచి 170 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సింగిల్ డిజిట్ అంటారు. సరే, మనతో పాటు జనసేన కూడా జాయిన్ అయింది. ఒక బ్రేక్ తీసుకుందాం. మనతో పాటు ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ వేగుళ్ల లీలాకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో ఒక మ్యాక్ ఏపీ జనసేన నుంచి వేగుళ్ల లీలాకృష్ణ గారు ఉన్నారు. నమస్తే లీలాకృష్ణ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి యువగళ విజయోత్సవ సభ ఈ రోజు పోలిపల్లి వేదికగా. యువగళం ప్రారంభం అన్నప్పుడు ఇబ్బందులు అడ్డంకులే, వారాహి యాత్ర ప్రారంభం అన్నప్పుడు అడ్డంకులు గొడవలే, ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఆఖరికి ఈ రోజు మీరు విజయోత్సవ సభ పెట్టుకుంటున్నా కూడా ఇబ్బందులు అడ్డంకులే. అయినా కూడా మొత్తానికి సక్సెస్ఫుల్ గా విజయోత్సవ సభకు అందరు రెడీ అయ్యారు. ఒకే వేదిక మీదకి పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ఏం ఆశించచ్చు వారి స్పీచ్ నుంచి? మేము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? అందరు చూస్తున్నారు, వెయిటింగ్. మీరు మొదటి నుంచి గమనిస్తా ఉన్నారు. ఈ వేదిక ఇక్కడ ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మీకు ఏదైనా వారికి పెద్దలకి అందరికీ నమస్కారం. మీరు గత 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి కూడా మా ఎప్పటం సభ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఏ మంచి జరగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారో ప్రతిదీ మీరు గమనిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు మంచి కోరి ప్రజలకు ఏదైతే ఈ రాష్ట్రంలో అవసరం, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ అవసరం, అదేవిధంగా ఇతర సదుపాయాలు, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, ఐటీ విషయంలో కానీ ఈ రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయింది, దీని మీద పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధమైన అవగాహనతో మా నాయకుడు ప్రవర్తిస్తా ఉన్నారు. మీరు చూసి గమనిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పొత్తు ప్రకటించడం జరిగింది. ఈ పొత్తులో భాగంగానే ఈ ప్రజలకు ఏదైతే మంచి జరగాలో, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికులకు కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, ఇతర అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రజలందరికీ మేలు చేసే విధానం ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. అది ఇవాళ ఎంతవరకు అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్ణయిస్తారు. దీని ద్వారా మీకు మేము ఈ రోజు ఈ డిబేట్ లో మేము ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన దుర్మార్గమైన పాలన అంతమందించడమే జనసేన ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యానికి తెలుగుదేశానికి సహకారంతో పొత్తుతో ముందు తీసుకుపోవడానికి ఒక కృతనిశ్చయంతో ఈ రోజు పొత్తు తర్వాత ఒక వేదికను పంచుకుంటారు. రైట్, వారిది ఫ్రీజ్ అయింది, టెక్నికల్ గా మనం మాట్లాడదాం. కూన రవికుమార్ గారు, అసలు ఇన్ని రకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. నిజంగా వాళ్ళ పక్షాన మీరు ఇప్పుడు పోరాటం మొదలు పెట్టారు. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండొచ్చు, ఎలాంటి కార్యాచరణతో మీరు వెళ్తారు? ఈరోజు మేము ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉండేటటువంటి ప్రజా సంఘాలకి, ప్రజలకు, రాజకీయ పార్టీలకి ఉండేటటువంటి స్వేచ్ఛని అరించవేసి నిర్బంధాలను సృష్టించి మరి ఏదో అక్రమంగా అరెస్టులు, కేసులు బనాయించి, అలాగే ప్రజల మీద కూడా, ప్రజలపై
బనాయించారు, ప్రజా సంఘాలపైన బనాయించారు, పత్రికా మీడియా మీద బనాయించారు, అట్లానే రాజకీయ పార్టీ నాయకుల మీద బనాయించారు. ఆయన పరిపాలనలో స్వేచ్ఛకు హరించినటువంటి గురి కాని వర్గం గాని, ప్రాంతం గాని, రాజకీయ పార్టీ గాని, మీడియా గాని లేదు. కాబట్టి ముందు ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను అందించడమే తెలుగుదేశం జనసేన పార్టీల తాలూకు ఏకైక లక్ష్యం, ఉమ్మడి లక్ష్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వినాలి, అందులో మంచివి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇది నొక్కి అడుగుతున్నానంటే, ఇందాక అంకమరావు గారు ఒక మాట అన్నారు, ఏమండి చంద్రబాబు గారు అనేక అంశాల మీద బాధుడు అని కానీ, లేదా జలవనరులు ప్రాజెక్టులు జరుగుతున్న నిర్లక్ష్యం కానీ, ఇవన్నీ వెళ్తున్నప్పుడే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కేసు మీద కేసు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అలాగే యువగళం వెళ్తుంటే కూడా వాలంటీర్ల మీద కేసులు, ఆ డజన్ల కొద్ది లోకేష్ గారి మీద కేసులు, ఇది వారాహి వెళ్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసిన తర్వాత అసలు చర్చ ఏంటి? రేపు జరగబోయే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరుగుతుందా? అమ్మో అసలు జరగనిస్తారా? ఏది మీరు ప్రతిపక్షంలో ఉండి ఇన్ని జరిగినప్పుడు, ఇలాంటి టైంలో మీరు అందరూ ఒకే వేది మీదకి వచ్చేసి ఇన్ని చెప్పేసినప్పుడు ప్రభుత్వం ఇంకా దూకుడుగా వెళ్తుంది, మిమ్మల్ని ఇంకా ఎలా కట్టడి చేయాలని చూస్తుంది ఏంటి? మేడం, ప్రభుత్వం వేరు, ఎన్నికలు వేరు. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల వరకే ప్రభుత్వం ఉంటుంది. 6 నెలల ముందు నుంచి ఎన్నికల కమిషన్ కి అధికారాలు ఆటోమేటిక్ గా సంక్రమించబడతాయి. ఎన్నికల నిర్వహణ కోసం, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం కోసం ఎన్నికల కమిషన్ కి ఒక 6 నెలల ముందు నుంచే ఇచ్చారు. ఈ రోజు చూడండి, ఎన్నికల కమిషన్ తన విధిని ప్రారంభించింది. ఒక పక్కన ప్రభుత్వం పరిపాలన సాగుతుంటేనే ఎన్నికల కమిషన్ కూడా తన విధుల్ని, ఎన్నికల కమిషన్ విధుల్ని అధికార యంత్రాంగం ద్వారా చాలా స్పష్టంగా, గట్టిగా, పటిష్టంగా కూడా వాటర్ లిస్టులు తయారీ కానివచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్లో ఫైనలైజేషన్ కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియ కోసం రేపు 22వ తారీఖున ఏదో కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్కన తన ప్రక్రియను ప్రారంభించి సమావేశం కూడా ఏర్పాటు చేసిందని పత్రికల్లో, మీడియాలో చూశాం. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నికల కమిషన్ అదిగా ఒక ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్ ప్రకటన చేసిన తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం గాని, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మినహా, మంత్రులు మినహా, మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ నుంచి డీజీపీ దగ్గర నుంచి కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి తలయారి వరకు, అంటే విలేజ్ అసిస్టెంట్ వరకు తప్పనిసరిగా వీళ్ళందరూ ఎన్నికల కమిషన్ పరిధిలోకే ఉంటారు, ఎన్నికల విధుల్లోనే ఉంటారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు ఎలాగైనా ఎలక్షన్ గెలవాలి అన్న దాని మీద వెళ్తున్నారనేది ఒక చర్చ, విశ్లేషణ ఉన్నప్పుడు సమాంతర వ్యవస్థలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వారి కోసమే రేపొద్దున ఈ ప్రొసీజర్ ప్రకారంలో కూడా పనిచేసే సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చంద్ర గారు, ఆయన సమాంతర వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు, పార్టీ వ్యవస్థను ఏదో ఏర్పాటు చేశాడు. మనం ఎన్ని ఏర్పాటు చేసినా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి, అసహ్యం, ఏహభాయం వచ్చిన తర్వాత ఇవేమైనా ఏనప కంచెలు, ముళ్ళ కంచెలు కూడా అడ్డం పెట్టినా కూడా ఆగుతాయా? ప్రజాగ్రహం ముందు ఏదైనా ఆగుతుందా? ఇది చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపితమైందా? ప్రజాగ్రహం ఒక పైశాచికత్వం ఎప్పుడైనా ప్రజల మీద విజృంభించేటప్పుడు అల్టిమేట్ గా ప్రజలు విజయం సాధించారా, లేకపోతే పైశాచికత్వం విజయం సాధించిందా? చరిత్రలో ఎక్కడైనా ఉందా? దుర్మార్గం ఎక్కడైనా విజయం సాధించిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అరాచకత్వం విజయం సాధించిన చరిత్ర ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇది ప్రజల్లో చైతన్యం. ఈ రోజు ఇందాక పెద్దలు చెప్పారు, తెలుగుదేశం జనసేన కలవాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షను మేము నెరవేర్చాం. ఈ రోజు ప్రజలు ఈ తెలుగుదేశం జనసేన అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని ప్రజలు రేపు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ప్రజలు రేపు ఈ ఆయుధాన్ని, తెలుగుదేశం జనసేన అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని సవరించబోతున్నారు. రవికుమార్ గారు, మీరు ప్రజలు తరపున వెళ్తున్నారు, ప్రజలు కోరుకున్నారని చెప్తున్నా కూడా ఒకసారి అధికార పార్టీ మంత్రులు, నాయకుల రియాక్షన్స్ ని వాళ్ళ డైరెక్షన్ నుంచి కూడా వద్దాం మనం. ఈ రోజు ఇంత సభ జరుగుతుంటే ఉమ్మడిగా మీరు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు అన్నప్పుడు
కవింపు ధోరణికి దిగుతున్నారుగా. ఏముంది జనసేనకి ఇచ్చే సీట్లు ముష్టంట, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు ఇలా అంటున్నారు కదా. జనసేన నుంచి లీలాకృష్ణ గారు ఉన్నారు. లీలాకృష్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇందాక మనకి బ్రేక్ అయింది. సో ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మరి అటు ముఖ్యమంత్రి గారికి కానీ ఆయన టీంకి కానీ? ఎందుకంటే పదే పదే కవ్విస్తున్నారు, సమ్మేళనాలు జరిగిన విషయాలను గొడవలు చేశారు, లేకపోతే ఇదిగో మీకు సీట్లు ఇచ్చేది ముష్టంట అని కవ్విస్తున్నారు మంత్రులు. మేడం ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుందో ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందో, ఎంత అరాచకమైన పాలన జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ అరాచకమైన పాలనని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతులు చెక్కులు ఇవ్వడానికి కూడా, రైతులకి బాధిత కుటుంబాలకు రైతులకు చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన యాత్రను అడ్డుకోవడానికి ఏర్పాట్లు పోలీసులు ద్వారా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా మా వారయాత్రని ఎన్ని ఇబ్బందులు పెట్టి అనుమతులు ఇచ్చారో మీరు గమనించారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి కావలసిన ఏ వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకురాలేకపోతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం మా ప్రధానమైన లక్ష్యం. ఈ ప్రధానమైన లక్ష్యం తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఎంతకైనా తీసుకెళ్ళడానికి చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు అధికారులందరూ కూడా తప్పులు తెలుసుకుని వారి పద్ధతులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకపోతే కనుక ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు చేస్తున్న దుర్మార్గాలకి అన్నిటినీ కూడా ఈ రోజు జనసేన ఈ వేదిక ద్వారా, ఈ రోజు తెలుగుదేశం పార్టీతో పంచుకుపోయిన వేదిక ద్వారా ఖచ్చితమైన ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తారు మా నాయకుడు. తప్పకుండా భవిష్యత్తు దిశానిర్దేశం రెండు పార్టీలు కలిసి చేయబోతా ఉన్నాయి. దీంతో మేము ఈ రోజు మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ మీడియా ద్వారా, ఏబిఎన్ ద్వారా, రాబోయే 60 రోజుల్లో కూడా జనసేన తెలుగుదేశం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు అధికారంలో రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాయి, సాయి శక్తిలో నిద్రపోకుండా ఈ యువగళం వేదిక నుంచే ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం మొదలవబోతా ఉంది. ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ పూర్తి నాయకత్వం వహించి జనసేన యువత కూడా సహకరించి తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్లి ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపించడానికి ఒక వేదిక కాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు టీడీపీ 6 గ్యారంటీలని, ఒక 6 ప్రతిపాదనల్ని సూపర్ 6 గా ప్రకటించారు. మీ ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా ఉమ్మడిగా ఈ రోజు ఏమైనా ప్రకటన ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు కీలక ప్రకటన అంటున్నారు, మీకేమైనా సమాచారం ఉందా? ఈ రోజు బహుశా అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. ఈ రోజు ఈ వేదిక ద్వారా మా పార్టీకి కొన్ని సన్నివేశం కొన్ని విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కమిటీ, మేనిఫెస్టో కమిటీలో చర్చ జరుగుతుంది. అది కూడా చివరకు వచ్చింది. దాన్ని బహుశా ఈ రోజు ప్రకటించబోయే అవకాశం లేదు. అది ఇంకో రోజు తప్పకుండా ప్రకటిస్తారు. ఈ రోజు ఈ యువతకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్ ఎస్ అంకమరావు గారు, సో ఇద్దరు పార్టీల వర్షన్స్ విన్నారు. అయితే ఈ సభ ద్వారా మార్పులు రావచ్చు, జరిగే అవకాశం ఉంది రాజకీయంగా కానీ ఇటు ప్రజల్లో కానీ అన్ని రకాలుగా విశ్లేషిస్తున్నప్పుడు, ఇప్పుడు వైసీపీ విషయం వద్దాం. వాళ్ళు అంతర్గతంగా కొన్ని లుకలుకలు లేకపోతే ముసలం పుట్టింది, ప్రారంభమైంది అంటున్నారు. ఈ సభ ద్వారా అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుందా? డేంజర్ బెల్స్ ఏమన్నా వాళ్ళకి ఇంకా గట్టిగానే ఉండే అవకాశం ఉందా వైసీపీకి ఈ సభ ద్వారా? విజయ్ చంద్ర గారు వాళ్ళకి 2023 ఫిబ్రవరిలోనే వాళ్ళ యొక్క సత్తా, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ మీద ప్రజలు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టమైంది విజయ్ చంద్ర గారు. ఎందుకు చెప్తున్నానంటే 108 నియోజకవర్గాలకు సంబంధించి 3 శాసన మండలి సభ్యుల ఎన్నికలు జరిగిన తర్వాత తన సొంత ప్రాంతమైనటువంటి తన కంచుకోటైనటువంటి పులివెందుల్లో కూడా 3000 ఆధిక్యత వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. అంటే 3 స్థానాల్లో కూడా 108 నియోజకవర్గాలు వీళ్ళకుంది 6 శాసనసభ్యులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళ మనకి రాయలసీమలో 7 శాసనసభ్యులు ఉంటే 6 మాత్రమే మిగిలారు. ఇక్కడికి వచ్చేతలకే 6 ఉన్నారు. అంటే కొన్ని జిల్లాల్లో అసలు ఒక్కళ్ళు కూడా లేరు. అయినా సరే చిత్తుగా ఓడిచ్చేశారు. దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి చదవని మహిళలను కూడా తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు, కానుకలు వచ్చారు. అయినా సరే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఈ 2 పార్టీలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఆయుధాలు ఏ విధంగా ఆయుధాలు అందిస్తున్నారు ప్రజలకి, పోరాటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరుండా లేకపోయినా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు
మీకంటే ఆతృతతోటి ప్రజలు చూస్తున్నారు ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పని. దానికి మీరిద్దరూ కలిసి త్యాగం చేయాల్సింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. దానికి సిద్ధమైతేనే కదా ఐక్యతగా ముందుకెళ్ళింది వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా, దాన్ని ఇబ్బంది పెట్టినా మీరు మొమ్మడం లేకుండా పార్టీలోంచి బయటకు వెళ్ళండి అని చెప్పని వాళ్ళు చెప్పేశారు కదా. కాబట్టి వాళ్ళతో ఐక్యత స్పష్టంగా ఉంది. ఇప్పుడు పై స్థాయిలో అగ్రనాయకత్వం పొరపచ్చాలు లేవు, అందరం బాగున్నాం, ఏమైనా సరే ముందు వెళ్లి తీరాలి 600 అని చెప్తున్నారు. నేననేది సమ్మేళనాలు పెట్టుకున్నారు, గ్రామ స్థాయి, మండల స్థాయి, వార్డు స్థాయి మీటింగులు పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ పొత్తు సింక్ అయినట్లేనా? ఎందుకంటే అధికార పార్టీ ఆ సమ్మేళనాల్లో ఒకటి అర గొడవలు చూపించి అబ్బెబ్బెల్లేరు కొట్టేసుకుంటున్నారని ఒకటి, లేదా ఏదో పొరపచ్చాలు రాజేసి గొడవలు రాజేయడమే సరిపోతుంది, లేదు అనుకుంటే అదిగో సీట్లు ముష్టంట, ఇది కదా జరుగుతుంది చర్చ. మీరేమనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో సింక్ అయినట్టేనా? ఇంకా కలిసి వెళ్ళి జాగ్రత్తగా వెళ్లాల్సింది ఏమైనా ఉందా? చిన్న పొరపాటు ఒక్కోసారి పెద్దదవుతుంది, తప్పది. నిస్సందేహంగా విజయచంద్ర గారు మీరు చెప్పింది వాస్తవం కూడా. కాకపోతే మీకు ఇంతకు ముందు ఉదాహరించాను, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కలిసిపోయారండి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ పొత్తులో భాగంగా మాకు శాసనసభ్యులుగా మాకు అవకాశం రాలేదే అని బాధపడే వాళ్ళు ఏదన్నా కొంచెం హడావుడి చేయొచ్చేమో గాని, క్షేత్రస్థాయిలో ప్రజలు కార్యకర్తలు కలిసిపోయారండి, ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కార్యకర్తలు అయితే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థితో సంబంధం లేదు వాళ్ళకి. అక్కడ ఫ్యాన్ గుర్తు కనపడకూడదు, ఆ ఫ్యాన్ గుర్తుకు వ్యతిరేకంగా సైకిల్ ఉందా, గ్లాస్ ఉందా, దానికే వేయాలని చెప్పి నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అధికార పార్టీ ఈ రోజు వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడం కోసం వాళ్ళు చేయాల్సినట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళని హడావుడిగా పెట్టేసి నిన్న చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించేసి దొంగ ఓట్లు ఎలా చేర్చుకున్నారో చూస్తూనే ఉన్నారు, ఉండ ఓట్లు ఎలా తొలగించారో చూస్తా ఉన్నారు. ఈ రోజు ఈ రెండు పార్టీలు చేయాల్సింది ఉండ ఓట్లను కాపాడుకోవాలి, అంతకు తప్ప ఇంక వేరే ఏం లేదు. అదేనే వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఇచ్చే ఆయుధం, అదే నేను బాగా చెప్తున్నాను వాళ్ళకి. ఉండ ఓట్లను కాపాడుకుంటూ దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమం మీరు పోరాడితే నిస్సందేహంగా ప్రజలు పోరాడి మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పోరాడాల్సిన అవసరం లేదు. కూన రవికుమార్ గారు, మొత్తానికైతే ఏం జరుగుతుంది అనేది అందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చంద్రబాబు గారు గాని పవన్ గారు గాని ఏం చెప్తారని అది ఆసక్తిగా ఉంది. ఏంటి వారు చెప్పిన సూచనలు గానీ, లేకపోతే మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఏం లేదు మేడం, నేను చాలా స్పష్టంగా ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు అంకమ్మ గారు కూడా అదే చెప్పారు. ప్రజలు తెలుగుదేశం జనసేన అనే ఆయుధాన్ని పట్టుకొని ఇందాక వారు చెప్పినట్టుగా ఓట్లు కానీ వాళ్ళ ఓట్లు మేము జాగ్రత్తగా కాపాడగలిగితే, ప్రజలకు ఉన్నటువంటి హక్కుని కాపాడగలిగితే, ఆ హక్కు ద్వారా తెలుగుదేశం జనసేన అనే ఆయుధాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. తెలుగుదేశం జనసేనని కలిసి పోటీ చేయాలని ప్రజలు ఆకాంక్షించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సింక్ అయి ఉన్నారు. ఈ రోజు మా జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పెట్టాం, ఎంతో చక్కగా ఎంతో మంచి వాతావరణంలో అన్ని దగ్గరలో కూడా సమ్మిళితమైనటువంటి జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యువగలం పాదయాత్ర ముగింపు సభకి కూడా ఈ రోజు జనసేన అందరూ కూడా ఎవరంతటి వాళ్ళుగా బయలుదేరి వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. జనసేన మా గ్రామాల్లో కూడా కార్యకర్తలు నాయకులు కూడా మేము కూడా వస్తున్నామండి అని చెప్పి మాకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చాం. సమాచారంతోనే ఈ రోజు ప్రతి ఒక్కరు స్పందిస్తా ఉన్నారు. అంటే ప్రజలతో పాటుగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సింక్ అయ్యారు, కలిసి పోటీ చేయాలి. అందరి ఏకైక లక్ష్యం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలి. ఇందాక మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ అని. నాకు తెలిసి రేపు పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడు కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో మహామహులు ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. నేను కేసీఆర్ గారు నేను అక్కడ ఓడిపోలేదా? మన రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ఒకనాడు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎంతో మంది మహామహులు ఓడిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం వీళ్ళందరికైనా అతీతుడు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి ఏం పోటుగాడు కాదు. కాబట్టి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని కూడా రేపు ఓడించడానికి పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైతే అక్కడ భూపాల్ రెడ్డికి విజయానికి పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అక్కడ పులివెందుల ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతాంగానికి నీరిచ్చే పరిస్థితులు, వారికి పంటకు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కరువు వచ్చి పంటలు పోయినాయి అని చెప్పి వాళ్ళ స్వయాన తమ్ముడు పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాదా? అక్కడ ఉన్నటువంటి యురేనియం దీని వల్ల, ఆ ప్లాంట్ వల్ల ఆ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల్లో త్రాగునీరు లేదు.
సాగునీరు లేదు, అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అక్కడికి వెళ్లి పులివెందుల్లో ఎప్పుడైనా ఫ్రెష్ చేపలు చూసామనంటే చేపలు చూడండి ఎవడు జగన్మోహన్ రెడ్డి తప్ప అక్కడ ప్రజలు చూశారు. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ఏ ప్రాంత ప్రజలు కోరుకుంటారు? ఈ రోజు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డికి 2-3 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్, ఇది సింగిల్ డిజిట్. ఈ తీర్పు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఇదేంటంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు గమనించారా లేదో 3132 కిలోమీటర్లు అంటే ఎవరు అన్నారు పొద్దున 3000 పక్కన పెట్టేస్తే 132 సింబాలిక్ గా కనపడుతుందండి, 132+ వీళ్ళకని ఎవరో అంటుంటే ఓహో ఇలా చూసారా అని అనుకుంటున్నాం. మీరు ఏకంగా వాళ్ళకి సింగిల్ డిజిట్ అని చెప్తున్నారు, 160+ అని చెప్తున్నారు. సింగిల్ డిజిట్ అండి ఇక్కడ. అంటే వీళ్ళు రేపు చూడండి, రేపు ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో, ఎవరైతే ఈ కొంతమంది ఇవి చేస్తున్నారో ఈ సర్వేలని ఇదని, వాళ్ళందరూ నివేదికలకి వ్యతిరేకంగా మీకు రేపు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. ఆల్ ద బెస్ట్ మీ విజయం. ఏం చెప్తారో చూద్దాం సాయంత్రం. వెయిటింగ్ అందరూ. థ్యాంక్ యూ కున్ రవికుమార్ గారు, అంకంరావు గారు, లీలాకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి ABN.